ఏలూరు వెళ్దాం. అక్కడ మాజీ మంత్రి ఆళ్ల టీడీపీలో చేరుతున్నట్టుగా ఏలూరు ఎమ్మెల్యే బడ్డేటి చంటి తెలిపారు. రేపు ఉదయం సీఎం చంద్రబాబు సమక్షంలో ఆళ్ల టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఈ క్రమంలో కార్యకర్తల స్పందన అధిష్టాన దృష్టికి తీసుకెళ్లినట్టుగా ఎమ్మెల్యే చంటి చెప్పారు. రాబోయే రోజుల్లో అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. ప్రస్తుతం అక్కడ ఫీల్డ్ రిపోర్ట్ వివరించేందుకు మా కరెస్పాండెంట్ భాను సిద్ధంగా ఉన్నారు. భాను, రేపు ఎన్ని గంటలకి ఆళ్ల టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు? అక్కడ ఇరు పార్టీల కార్యకర్తల రెస్పాన్స్ ఎలా ఉంది? రైట్ సతీష్, మొత్తానికి చూసుకుంటే గత 2 నెలలుగా కూడా అంటే పార్టీ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే గెలిచిందో అప్పటి నుంచి కూడా ఏలూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు, ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నాడో ఆళ్ల నాని పార్టీకి అదేవిధంగా పార్టీ సభ్యత్వానికి కూడా 3-4 రోజు వ్యవధిలోనే ఆయన రాజీనామా చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏదైతే పార్టీకి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాలకి నేను దూరంగా ఉంటానని ఆయన చెప్పడం కూడా జరిగింది. కానీ గత 2 నెలల కాలం నుంచి కూడా టీడీపీలోకి వస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు రావడంతో కూడా ఒక్కసారిగా టీడీపీలో అంటే ఏలూరు నియోజకవర్గంలో ఉన్న టీడీపీ ద్వితీయ స్థాయి కార్యకర్తలు, అదేవిధంగా ప్రథమ స్థాయి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యతిరేకించడం, విభిన్న వ్యతిరేకత స్వరాలను అయితే విభజించడం కూడా జరిగింది సతీష్. ముఖ్యంగా చూసుకుంటే గత 15-20 రోజుల నుంచి కూడా ఈ నెల 3వ తారీఖు అంటే డిసెంబర్ 3వ తారీఖు జాయిన్ అవుతున్నారని, తర్వాత డిసెంబర్ 9వ తారీఖు జాయిన్ అవుతున్నారు, తర్వాత డిసెంబర్ 11వ తారీఖు జాయిన్ అవుతున్నారని చెప్పి పలు తేదీలు కూడా ఆయన ప్రకటించుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే టీడీపీలోకి ఆయన వెళ్ళడానికి మార్గం అంతా కూడా సుముఖతం చేసుకున్నారని చెప్పినని టీడీపీలో ఉన్న పెద్ద నాయకులతో, పెద్ద కాపు నాయకులతో, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన పాత పరిచయాలతో అతను ముందుకెళ్తున్నాడని చెప్పి ఇక్కడ అయితే వార్తలు కూడా రావడం కూడా జరిగింది సతీష్. మరో పక్క చూసుకుంటే ఎవరైతే ఏలూరు నియోజకవర్గ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో గత 1999 నుంచి ఆళ్ల నాని ఇండిపెండెంట్గా పోటీ చేసిన దగ్గర నుంచి 2004, 2009, 2014, 2019 ఇప్పుడు 2024 దాకా కూడా అతని ద్వారా ఇబ్బంది పడ్డ వాళ్ళు కానీ, అతను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానీ, అతని ద్వారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇబ్బంది పడ్డ టీడీపీ తమ్ముళ్ళు, అదేవిధంగా సీనియర్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా నానిని పార్టీలోకి రావడానికి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు అనూహ్యంగా ఏలూరు శాసనసభ్యుడు ఎవరైతే బడేటి చంటి ఎవరైతే ఉన్నారో ఆయన మటుకి ఈరోజు ప్రెస్ మీట్ అయితే పెట్టి ఆయన ఒకే ఒక విషయం చెప్పడం కూడా జరిగింది. పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది, ఈ నిర్ణయానికి మనం అందరం కూడా కట్టుబడి ఉండాలి. ఆయన కూడా కార్యకర్తలతో మమేకమయ్యి కార్యకర్తలు రేపొద్దున ఆయన టీడీపీ ఎవరైతే ఆళ్ల నాని ఎవరైతే ఉన్నారో అతను టీడీపీలోకి జాయిన్ అవ్వడానికి గల కారణాలు ఏంటో ఎన్ని కూడా రేపొద్దున చెప్తారని చెప్తున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల లోపు మంచి సమయం ఉందని చెప్పినని, ఈ గ్యాప్లో ఎప్పుడైనా సరే జాయిన్ అయ్యే అవకాశం ఉందని చెప్పినని ఈరోజు ఉదయం బడేటి చంటి క్యాంప్ హౌస్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది. మరో పక్క చూసుకుంటే ఏదైతే చంటి రేపొద్దున్న ఆళ్ల నాని జాయినింగ్కి హాజరవుతారా లేదా, లేకపోతే ఏలూరులో ఉన్న కార్యకర్తలు ఎవరైనా హాజరవుతారా లేదా అన్నది కూడా ఇప్పటికీ ఇంకా కూడా తెలియాల్సి ఉంది. కానీ మొత్తానికి చూసుకుంటే ఇప్పటికి కూడా ఎవరైతే తెలుగు తమ్ముళ్ళు అంటే ఏలూరు టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, బలమైన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మటుకి పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కానీ ఆళ్ల నాని ఎందుకు జాయిన్ అవుతున్నాడు, ఒకవేళ జాయిన్ అవుతే తన ద్వారా ఇబ్బంది పడ్డ కార్యకర్తలందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి. కాపు కార్యకర్తలకు, అదేవిధంగా కాపులకు కానీ బీసీలకు కానీ ఎవరికి ఆయన ఒడిగిపెట్టింది ఏమీ లేదని చెప్పిన ఏలూరులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాడని చెప్పిన పెద్ద ఎత్తున ఇప్పటికే చాలా సోషల్ మాధ్యమాల్లో కానీ వేరే మీడియా సంస్థల్లో కానీ దినపత్రికల్లో కానీ వాళ్ళు ఇంటర్వ్యూలు ఇవ్వడం, వాళ్ళు చెప్పడం కూడా రోడ్డు మీదకి ఎక్కి చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే టీడీపీ అధిష్టానం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు దగ్గరికి ఈ విషయాలన్నీ కూడా ఇంటెలిజెన్సీ ద్వారా వెళ్లడంతో కూడా 3వ తారీఖు నుంచి కూడా ఈ రోజు దాకా అంటే 17-18 తారీఖుల దాకా కూడా ఆళ్ల నాని టీడీపీలో జాయినింగ్ అనేది వాయిదా పడింది. కానీ మొత్తానికి ఆళ్ల నాని తన తెలివైన చురుకుతనంతో కూడా మొత్తానికి జాయిన్ అవుతున్నాడు. రేపొద్దున్న ఉదయం 8 గంటల నుంచి 11 గంటల లోపు జాయిన్ అవుతారని చెప్పిన ఏలూరు శాసనసభ్యుడు బడేటి చంటి స్వయంగా ఈరోజు ఉదయం ప్రెస్ మీట్ పెట్టి కార్యకర్తలతో అందరితో కూడా నేను మాట్లాడాను. అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి తలగ్గాల్సి వస్తుంది. రేపొద్దున్న భవిష్యత్తులో కలిసి పనిచేసే అవకాశం ఉంటే కలిసి పనిచేసే అవకాశం ఉంటుందని కూడా ఆయన బహిరంగంగా చెప్పడం కూడా జరిగింది. కానీ ఒక వర్గం ఏదైతే టీడీపీ కార్యకర్తలు అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఆళ్ల నాని వాళ్ళ ఇబ్బంది పడ్డవాళ్ళు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికీ వ్యతిరేకించే పరిస్థితి కనపడుతుంది. రాబోయే రోజుల్లో ఏలూరు నియోజకవర్గంలో ఇటు టీడీపీ అంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోయిందని చెప్పిన ఇప్పటికే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు టీడీపీలో గత వైఎస్ఆర్సీపీ ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువగా దగ్గరగా ఉండే వ్యక్తి అని చెప్పిన సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో చాలా బహిరంగ సభల్లో కూడా చెప్పడం అయితే కూడా జరిగింది.
జరిగింది. అటువంటి వ్యక్తి టీడీపీలోకి కలవడం ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో, ఎటువంటి పరిణామాలు వస్తాయన్న ఉద్దేశంతో కూడా ఏలూరు ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూసే అంశం అయితే కూడా ఉంది. రేపొద్దున మొత్తానికి చూసుకుంటే రేపొద్దున ఉదయం 8 గంటల నుంచి 11 గంటల లోపు సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర ఉండవల్లో ఆలనాని ఆయన సమక్షంలోనే టీడీపీ కండువా కప్పుకుంటారని, కానీ ఆయనకి ఎటువంటి ప్రత్యేక బాధ్యతలు ఇస్తున్నారు, ఆయనకి అంటే పార్టీలో ఎటువంటి స్థానం ఇస్తున్నారు అంటే గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేసి ఉప మంత్రిగా చేసి అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కాపు సామాజిక వర్గంగా పెద్ద నాయకుడి కింద ఉండవైతే కూడా జరిగింది. ఇప్పుడు ఆయన రాజీనామా చేసింది కూడా వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలి. అతనికి ఎటువంటి పదవిని ఇచ్చి పెడుతున్నారు, పార్టీలో ఎటువంటి స్థానం ఇస్తున్నారు అన్నది కూడా ఏలూరు నగర ప్రజల్లో కూడా పెద్ద చర్చనీయాంశంగా కూడా జరుగుతుంది. మరోపక్క చూసుకుంటే ఆలనాని వెనుక ఎవరూ లేరు, రావడానికి కానీ తనతో పాటు ఉండడానికి కానీ తనతో ప్రయాణించడానికి కూడా ఎవరూ లేరని చెప్పి మరోపక్క టీడీపీ నాయకులు కార్యకర్తలు ద్వితీయ స్థాయి నాయకులు అంటే సెకండ్ గ్రేడ్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ గత 2 నెలలుగా కూడా కోడే కూస్తూనే ఉన్నారు. తన వల్ల ఉపయోగం ఏంటి, ఎందుకు తీసుకుంటున్నారు, మా అందరిని ఇబ్బంది పెట్టారు, మా అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పిన పిమ్మట తన పార్టీలోకి రావాలి, అప్పుడు మేము ఆయన ఆహ్వానిస్తామని చెప్పని కూడా వాళ్ళు చెప్తున్నారు. గతంలో వాళ్ళు ఇల్లులు పడేసిన వాళ్ళు కానీ లేకపోతే ఉద్యోగాలు తీసేసిన వాళ్ళు కానీ అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డ వాళ్ళందరూ కూడా వాపోయే పరిస్థితి కూడా కనబడుతుంది. టీడీపీ పార్టీలో ఎవరైతే పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా పరిణంలో తీసుకొని రేపొద్దున ఆలనాని ఏ విధంగా ఈ పార్టీలో జాయిన్ అవుతున్నాడు, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నాడు, ఎటువంటి బాధ్యతను అతను అప్పచెప్తున్నారు అనేది రేపొద్దున తెలియాల్సి వస్తుందని చెప్పినని ఇప్పటికే బడేటి చంటి కూడా చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ బాలు.